సత్య టాక్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వీధి కుక్కల బెడదకి సంబంధించిన ఒక రిట్ పిటిషన్ మీద ఒక తీర్పు ఇచ్చింది. అంటే ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీలో ఈ వీధి కుక్కల మీనేసు అంటే అవి కరవటం వలన చాలామంది గాయాలు పాలవటము, ర్యాబీస్ వ్యాధికి గురవటము, చిన్నపిల్లల్ని శిశువులను కూడా అక్కడక్కడ అవి పీకు తింటము, ఇటువంటి దృశ్యాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొందరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ వీధి కుక్కల బెడదకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు దీంతో సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, మొత్తంగా కూడా ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ కూడా ఊరికి దూరంగా తీసుకెళ్ళి వాటిని కేజీలో పెట్టాలి, వాటిని అంటే కోర్టు భాషలో చెప్పాలంటే కటకటాల్లో పెట్టాలి, లేకపోతే పంజరంలో పెట్టాలని చెప్పేసి చెప్పింది. దాంతోపాటు ఇంకొన్ని జాగ్రత్తలు కూడా, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా వీటిని ఆహార పదార్థాలు ఉంచకూడదు. ఎందుకంటే అవి ఉంచితే వాటి కోసం ఇప్పుడు కుక్కలు వస్తాయి కాబట్టి అవి మళ్ళీ అక్కడ బ్రీడింగ్ చేయటము, ఇవన్నిటితోటి కుక్కల వ్యాప్తి నిరోధించడానికి కొన్ని చర్యల్ని పోయినసారి చెప్పింది. అయితే జంతు ప్రేమికులందరూ కూడా ఇట్లా ఇప్పుడు కుక్కల్ని తీసుకెళ్ళి ఒక కేజీలో పెట్టడం అంటే వాటి స్వేచ్ఛను అరికట్టడం, అట్లాగే ఇప్పుడు ఈ రకరకాల జంతు పరిరక్షణ సంఘాలు వీళ్ళందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. ఈవెన్ ప్రియాంక గాంధీతో సహా కుక్క ఎంతో అందమైన జంతువు అని ఆమె ఒక ప్రకటన చేసింది. ఈ కుక్కల్ని పరిరక్షించాలి, అట్లాగే జంతు పరిరక్షణకు సంబంధించిన వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్నాక మళ్ళీ సుప్రీంకోర్టు తన తీర్పుని మార్చి అంటే కొన్ని అంశాలు చెప్పింది. అంశాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంటంటే, బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందించడం చట్టవిరుద్ధం అనేది ఇంతకుముందు చెప్పిన విషయం చెప్పారు. ఢిల్లీ పరిధిలో ఇంతకుముందు చేసిన శునకాలని దూరంగా తీసుకెళ్ళి బహిరంగ ప్రదేశాల నుంచి కేజీలో పెట్టాలనే అంశాన్ని సంబంధించి కొన్ని సవరణలు చేశారు. అంటే ఇవన్నీ కూడా ఈ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి వీటిని సవరించాలని చెప్పేసి జంతు ప్రేమికులు కోరిన మీదట జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని 3 జడ్జీల ఒక బెంచి కొత్తగా తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏమైందంటే, కొత్తగా ఇచ్చిన తీర్పులో దీన్ని మొత్తంగా నిన్నటి వరకు మొన్న ఇచ్చిన తీర్పులో కేవలం ఢిల్లీకే పరిమితమైన ఈ తీర్పును మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా దీన్ని వర్తింపజేయాలని చెప్పారు. అట్లాగే కుక్కల్ని దూర ప్రదేశాలకి తీసుకెళ్ళి కేజెస్లో ఉంచడం కాకుండా వాటిని దూరంగా తీసుకెళ్ళి విడిచిపెట్టాలని, వాటికి ర్యాబీస్ కుక్కల్ని, ర్యాబీస్ ఉన్నటిని లేకపోతే క్రూరంగా బిహేవ్ చేసి అగ్రెసివ్ బిహేవియర్ ఉన్న కుక్కల్ని మాత్రమే తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టాలని, ఇట్లా కొంత వీళ్ళని శాంతపరిచే ప్రయత్నాలు సుప్రీంకోర్టు చేసింది. దీంతోపాటు అసలు ఈ కుక్కలకు సంబంధించిన ఒక జాతీయ విధానం, వీధి కుక్కల్ని అరికట్టడానికి సంబంధించిన ఒక జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా, దాని మీద కొంత వర్క్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ మనం వీధి కుక్కలకు సంబంధించిన సమస్యని మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా సరే ఇంతవరకు మనం ఎందుకంటే అది దైనందిన సమస్య. ఇప్పుడు ఎవరైనా సరే మనం అందరం కూడా చూసుంటాం, కొన్ని దశాబ్దాలుగా మనం వీధి కుక్కల బెడద, వీధి కుక్కలు కరవటము, ర్యాబీస్ డాగ్స్, అప్పుడప్పుడు పత్రికల్లో టీవీ ఛానల్స్లో కూడా శిశువుల్ని డాగ్స్ ఎత్తుకుపోయాయి, అన్ని కరిశాయి, ఈవెన్ కొన్ని సందర్భాల్లో పీక్కుని చంపేసిన ఘోరమైన పరిస్థితులు కూడా మనం చూసాము. అంటే ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు లేదంటే స్థానిక ప్రభుత్వాలు వీటిని పరిష్కరించలేకపోవటం ఏంటి, ఇప్పుడు వీటినన్నింటినీ పరిష్కరించలేకుండా తీసుకెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టును ఎత్తున పెడితే, సుప్రీంకోర్టును పంచాయతీ చేయమని పెడితే సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఏం చేయగలదు? ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం ఏదో ఒక విధానాన్ని రూపొందించింది, ఇవన్నీ చెప్తుంది. మళ్ళీ చేయాల్సిందే ఎవరు? మున్సిపాలిటీలు చేయాలి, పంచాయతీలు చేయాలి, ఎవరైనా సరే లోకల్గా ఈ జంతు ప్రేమికులు అని చెప్పుకుంటున్న వాళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు దూరంగా తీసుకెళ్ళి వాటిని విడిచిపెట్టడము, వాటికి ఒక పునరావాసం కల్పించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఒక ఢిల్లీలోనే 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు మహా అయితే ఢిల్లీ పురపాలక సంఘం వాళ్ళు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మహా అయితే ఒక 5,000 కుక్కలకి పునరావాసం కల్పించగలరట. ఇప్పుడు అంటే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి ఉన్న సమాచారం.
అంటే ఈ లెక్కన మొత్తం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కుక్కలు ఉంటాయి. ఇప్పుడు అదొక ప్యారలల్గా ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉంటారో ఇప్పుడు జనాభా లెక్కల్లాగానే కుక్కల లెక్కలు తీసి వాటన్నిటినీ కూడా మనం తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టి పునరావాసం కల్పించడం అంటే వాళ్ళ కుక్కల కోసమే సపరేట్గా మహానగరాలు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు కనిపిస్తుంది. అంటే మనం కొన్ని జూలు అవి చూస్తూ ఉంటాము, జంతువులని వాటి అన్నింటినీ కూడా కొన్ని వందల వేల ఎకరాల్లో కూడా చాలా చోట్ల ఈ జంతువులను పెడతారు, వాటిని ప్రదర్శనకి పెట్టి వాటిని చూపిస్తూ ఉంటారు. అయితే కుక్కల్ని తీసుకెళ్ళి కేజెస్లో పెడితే అవి దిగులతో చచ్చిపోతాయి అనేది జంతు పరిరక్షకులు చెప్తున్నారు. ఒకవేళ ఈ రకంగా వాటిని తీసుకెళ్ళి పునరావాసం కల్పించాలంటే దానికి సపరేటు కొన్ని వందల వేల ఎకరాల్లో, ఎందుకంటే అవి తిరగాలి. జంతువు ఏదైనా సరే తిరగకుండా అది కేజీలో పెడితే అది కూడా ఒక అమానవీయ చర్య, అది జంతువు హింస కిందే వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చేయాలంటే ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు ఒక ఢిల్లీలోనే కేవలం 10 లక్షల కుక్కల్లో 5,000 కుక్కలకు మాత్రమే పునరావాసం కల్పించగలుగుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోజు రోజుకి వీధి కుక్కలు అనేవి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే వీధి కుక్కలు అక్కడ వాటి సంపర్కం ద్వారా రావటమే కాకుండా చాలామంది ఇటీవల కాలంలో సంపన్నులైన వాళ్ళందరికీ కూడా కుక్కలు పెంచడం అనేది ఒక హాబీ కింద అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి కుక్కలు తీసుకొచ్చుకుంటారు, పెంచుతారు, వాటి మీద మోజు తీరిపోగానో అవి వయసు మళ్ళంగానో మళ్ళీ రోడ్ల మీద విడిచిపెడుతున్నారు. వాళ్ళు ఇంత జంతువు అంటే వాళ్ళకి ఒక దాని మీద మోజు ఉన్నంత కాలమే దాన్ని పెంచుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ జంతువులను పెంచడం అనేది ఒక సోషల్ సింబల్ కింద తయారైంది, ఒక ప్రెస్టీజియస్ సింబల్ కింద, ఒక ప్రతిష్టాత్మకమైన హోదా కింద తయారైంది. అందుకని రకరకాల కుక్కల్ని పెంచడము, మా దగ్గర ఈ కుక్క ఉంది ఆ కుక్క ఉంది అని చెప్పి వాటిని చెప్పడం అది జరుగుతుంది. ఇంకో పక్కన ఏంటంటే ఈ కుక్కల పెంపకం అనేది చాలా పెద్ద వ్యాపారం కింద ఇండియాలో ఉంది. ఇప్పుడు అది మరి కోర్టు దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు డాగ్ కేర్ అనేది, లేదంటే ఇప్పుడు చాలా చోట్ల ఈ కుక్కల పునరుత్పత్తి కేంద్రాలు పెడుతున్నారు. అంటే కొంతమంది దాన్ని ఒక చిన్న తరహా పరిశ్రమ కింద పెడుతున్నారు, కానీ దాంట్లో వచ్చే ఆదాయం కానీ దాని టర్న్ ఓవర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క కుక్క పిల్ల కొన్ని వేలు లక్షల రూపాయలు కూడా అమ్ముడుపోతుంది. వాటిని వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని వైల్డ్ యానిమల్స్ తోటి క్రాస్ చేసిన బ్రీడ్స్, రకరకాల బ్రీడ్స్ పేరుతోటి అమ్ముతూ ఉంటారు. అంటే ఇదంతా చాలా పెద్ద వ్యాపారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ జంతు పరిరక్షకులు అని చెప్పుకునే ఒక కాస్మోపాలిటన్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా పెట్స్ను కొట్టడం కానీ ఆ పెట్స్కు సంబంధించిన వాటిని కార్యకలాపాలు నిర్వహించడం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ కుక్కలకు సంబంధించిన సంరక్షణ చేయాలి అంటే ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ చాలదు. ఎందుకంటే కుక్కల్ని సంరక్షించడం అంటే దానికి చాలా పెద్ద ప్లేస్ కావాలి. ఇది ప్రతి నగరంలోనూ ఇట్లాంటి ప్లేసులు ఏర్పాటు చేసి చేయడానికి కావాల్సిన వనరులు మున్సిపాలిటీ దగ్గర ఉండవు. దీనికి సంబంధించి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనేది కూడా ఇంకో సమస్య ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కోర్టు దృష్టికి రాని విషయం ఏంటంటే అసలు ఇప్పటివరకు ఈ కుక్కల బ్రీడింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ కుక్కలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ మీద నియంత్రణ లేదు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిద్దామని నాకు అనిపించింది. అంటే నేను కొన్ని లెక్కలు చూశానంటే అవి అనధికారమైనవి కావచ్చు, ఇది కావచ్చు, అయినప్పటికీ కూడా ఏదో ఒక బేసిస్ తోటి మనం ఎక్కడో చోట స్టార్ట్ కావాలి. కాబట్టి ఇండియాలో మొత్తంగా కూడా పెట్ కేర్ బిజినెస్ అంటే అది అన్ని రకాల పెట్స్ కలిపి $11 బిలియన్ల బిజినెస్ జరుగుతుంది. అందుట్లో ఓన్లీ డాగ్ కేర్ అంటే $1.67 బిలియన్ బిజినెస్ జరుగుతుంది. ఇది 2032 నాటికి మొత్తంగా కూడా పెట్ కేర్ బిజినెస్ 2.1 లక్షల కోట్లకు వెళ్తుంది అనేది బిజినెస్ అంచనాలు చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే IVF, క్లోనింగ్ ఇట్లాంటి ప్రక్రియల ద్వారా ఖరీదైన కుక్కల్ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున అమ్మటం జరుగుతుంది. అట్లాగే పెట్ ఫుడ్కి సంబంధించి రకరకాల బ్రాండ్స్, ఈ కుక్కల ఆహారానికి సంబంధించి వాటికి చాలా అంటే ఈ ఇంత వ్యాపారం ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే ఈ కుక్కల్ని పరిరక్షించాలంటే వీధి కుక్కలంటే నిన్నటిదాకా ఒక అందమైన ఒక ఖరీదైన ఇంట్లో ఉన్న కుక్క కూడా యజమానికి మోజు తీరంగానే వీధుల్లోకి వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇటువంటి కుక్కలు కనిపిస్తున్నాయి. అంటే మామూలు వీధి శునకాల కంటే కూడా ఇవి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే ఈ భారాన్ని ఎవరు మోయాలి అంటే ఇప్పుడు పెట్ కేర్ ఇండస్ట్రీ, లేదంటే ఇట్లాంటి ఫెర్టిలిటీ సెంటర్సు,
లేదంటే ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే డాగ్స్ని రేర్ చేసే సెంటర్స్ ఉంటాయో వీళ్ళందరినీ రెగ్యులేషన్లోకి తీసుకురావాలి. యాక్చువల్గా ఇప్పుడు క్రూయల్టీ అంటే జంతు హింసకు సంబంధించిన చట్టంలో వీళ్ళు ఎవరైనా సరే బ్రీడింగ్ సెంటర్స్ పెడితే వాళ్ళు రికగ్నిషన్ తీసుకోవాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నా సరే ఇప్పుడు వరకు ఇదంతా అనధికారికంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే ఇప్పుడు మనకి ఈ వీధి కుక్కల్ని మనం కంట్రోల్ చేయాలంటే దానికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. బహుశా ఇటువంటి కార్యకలాపాల మీద కొంత సెస్ వసూలు చేయటమో వీళ్ళ ఖర్చు భరించమంటమో కూడా చేసే అవకాశం ఉంది. లేదంటే అసలు ఈ స్థాయిలో ఇప్పుడు కుక్కల్ని పునరావాసం కల్పించడానికి కావాల్సిన నిధులు వనరులు సమీకరించడం ప్రభుత్వానికి కానీ లోకల్ గవర్నమెంట్స్కి కానీ సాధ్యం కాదు. వాటన్నిటికీ చాలా ఆరోగ్యకరమైన పరిస్థితులు వాటిని పెంచాలి. అక్కడి నుంచి బయటికి రాకుండా దానికి ఒక ముళ్ళకంచె చేయాలి, వాటిని లోపలే ఉంచాలి, వాటిని సంరక్షించడానికి స్టాఫ్ కావాలి, వాటికి మళ్ళా మౌలిక సదుపాయాలు నీరు కావాలి, ఇప్పుడు అక్కడ తిరగటానికి ఇవన్నీ కావాల్సిన పరిస్థితులన్నీ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంత మహత్కార్యాన్ని ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని ఇప్పుడు చేపట్టడం సాధ్యమా? ఇప్పుడు ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు నాడా దొరికిందని గుర్రం కోసం గుర్రబండి కొన్నట్టు ఇప్పుడు వీధి కుక్కల బెడతకు సంబంధించిన ఇష్యూని ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఒక బయటికి అంటే పబ్లిక్లోకి తీసుకురావటం ద్వారా అసలు ఇప్పుడు ఏంటి లెక్కలేంటి, అసలు ఎన్ని కోట్ల శునకాలు ఉన్నాయి, వీధి శునకాలు, వీటన్నిటిని కూడా ఎట్లా రీహాబిలిటేట్ చేయాలి, వాటికి వనరులు ఏం కావాలి, అసలు ఇప్పుడు కుక్కలకు సంబంధించి ఎంత వ్యాపారం జరుగుతుంది, ఆ ఫుడ్కి ఎందుకంటే విదేశాల నుంచి విదేశీ కంపెనీలు చాలా కూడా ఈ డాగ్ ఫుడ్ని అమ్ముతున్నాయి, అది చాలా పెద్ద. అట్లాగే వెటర్నరీ క్లినిక్లు పెట్స్కి సపరేట్గా ఉన్నాయి. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కోర్టులో పోయి జంతు పరిరక్షణ కోసం మాట్లాడుతున్నారో వాళ్ళు ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు లేదంటే ఇటువంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే ఇప్పుడు ఏదో రకంగా వీళ్ళందరూ ఇప్పుడు ఒక మహత్కార్యం అంటే కుక్కలకి మహానగరాలు నిర్మించడం అనే మహత్కార్యానికి సంబంధించిన వనరులని ఎలా సమీకరించుకోవాలనే అంశాన్ని కూడా ఇప్పుడు చూడాల్సిన ఇది ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తన దగ్గరికి ఎవరైతే ఈ వీధి కుక్కల్ని పరిరక్షించాలని వచ్చారో వాళ్ళని ఒక 25,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళని ఒక విరాళంగా ఒక మొత్తాన్ని పే చేయమని చెప్పేసి దాన్ని ఈ శునకాల రక్షణకు ఉపయోగిస్తామని చెప్పేసి ఒక రకంగా ఇటువంటి దీనికి ఒక నాంది పలికిందనే చెప్పుకోవాలి. అందుకనే ఇప్పుడు కుక్కల కోసం మహానగరాలను నిర్మించే కొత్త బాధ్యత స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పడిందని అనుకోవాలి. ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారో చూడాలి.